సరే, మనమిప్పుడు రామాయణంలో అరణ్యకాండలోకి ప్రవేశిస్తున్నాం. ఇది మూడో భాగం. ఇక్కడే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. రాముడు, సీత, లక్ష్మణులు అడవిలో ప్రశాంతంగా ప్రవాస జీవితం గడుపుతున్నారు. కాని ఆ ప్రశాంతతకు త్వరలోనే భంగం వాటిల్లబోతోంది. దండకారణ్యంలోకి అడుగుపెట్టాక ఆ ముగ్గురు అంటే రాముడు, సీత, లక్ష్మణుడు సుమారు 10 ఏళ్లపాటు చాలా ప్రశాంతంగా గడిపారు. అడవిలోని గొప్ప గొప్ప ఋషులను కలుసుకుంటూ వాళ్ల జీవితం ఎంతో సరళంగా, నిశ్శబ్దంగా సాగిపోయింది. అయితే దండకారణ్యంలాంటి చోట ప్రశాంతత అనేది ఎంతో కాలం నిలవదు కదా. వాళ్ల 10 ఏళ్ల ప్రశాంత జీవితం అడవిలో దాగియున్న చీకటి శక్తుల వల్ల త్వరలోనే ముగిసిపోబోతుంది. సరే, అసలా 10 ఏళ్లలో ఏం జరిగింది? వాళ్ల ప్రయాణం ఎలా సాగింది? ఒకసారి చూద్దాం. వాళ్ల 10 ఏళ్ల ప్రయాణంలో ఎంతోమంది గొప్ప ఋషులను కలిశారు. అయితే ముఖ్యంగా 10వ సంవత్సరంలో గొప్ప అగస్త్య మహామునిని కలవడం వారి జీవితంలోనే ఒక పెద్ద మలుపు అనమాట. ఆయన వారికి కొన్ని దివ్యమైన ఆయుధాలను ఇచ్చి పంచవటి అనే ప్రదేశంలో స్థిరపడమని సూచించారు. పంచవటిలో వాళ్లకొక పాత స్నేహితుడు తారసపడతాడు. అది వాళ్ల స్నేహితుడు కాదు, వాళ్ల తండ్రి దశరథుడికి అత్యంత ఆప్తుడైన స్నేహితుడు, గద్దల రాజైన జటాయువు. రాముడు ఆయనపై ఎంతో నమ్మకంతో సీతను కంటికి రెప్పలా కాపాడమని ఒక పెద్ద బాధ్యతను ఆయనకు అప్పగిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ మాట ముందు ముందు చాలా కీలకం కాబోతోంది. అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న టైంలో ఒక్కసారిగా కథ మొత్తం మారిపోతోంది. ఒక రాక్షసి ప్రవేశంతో అంతా తలకిందులవుతోంది. అక్కడికి శూర్పణఖ వస్తుంది. ఎవరి శూర్పణఖ? సాక్షాత్తు లంకాధిపతి రావణుడి చెల్లెలు. ఆమె రాముణ్ణి చూడగానే మోహంలో పడిపోతుంది. అంతేకాదు, ఎంతో అహంకారంతో సీతను వదిలేసి తనను పెళ్లి చేసుకోమని రాముణ్ణి ఆజ్ఞాపిస్తుంది. ఇక చూడండి, ఇక్కడి నుంచి సంఘటనలు ఎంత వేగంగా జరిగిపోతాయో. రాముడు ఆమెను సరదాగా తిరస్కరిస్తాడు. దానికి శూర్పణఖకు విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపంతో సీతపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అది చూసిన లక్ష్మణుడు సీతను కాపాడటానికి ఆమె ముక్కూ చెవులను కోసేస్తాడు. శూర్పణఖకు జరిగిన ఆ అవమానం చిన్న విషయం కాదు. అది ఒక భయంకరమైన యుద్ధానికి దారితీయబోతోంది. ఆమె కుటుంబం ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోడానికి సిద్ధమైంది. గాయపడి అవమానంతో రగిలిపోతూ శూర్పణఖ తన సోదరులైన ఖరుడు, దూషణుడి దగ్గరికి వెళ్తుంది. జరిగిందంతా చెప్పి తనను అవమానించిన వారిపై ప్రతీకారం తీర్చుకోమని వాళ్లని రెచ్చగొడుతుంది. 14,000. అవును, మీరు విన్నది నిజమే. ఒక్క రాముణ్ణి ఎదుర్కోడానికి పంపిన సైన్యమిది. ఊహించడానికే కష్టంగా ఉంది గదా. ఇప్పుడు చూడండి, ఒకవైపు అస్త్రశస్త్రాలతో ఒంటరిగా నిలబడ్డ రాముడు, మరోవైపు ఏకంగా 14,000 మంది రాక్షసుల సైన్యం. ఇది యుద్ధంలా లేదు, ఒక మహాసముద్రంతో ఒక్కడే పోరాడినట్టుంది. కాని నమ్మశక్యం కాని విధంగా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే రాముడు ఆ సైన్యాన్ని మొత్తం నాశనం చేస్తాడు. ఒక్క రాక్షసుడు మాత్రం ప్రాణాలతో బయటపడతాడు. వాడి పేరు అకంపనుడు. వాడు లంకకు పారిపోతాడు, ఆ వార్తను రావణుడికి చేరవేయటానికి. ఇప్పుడు రావణుడికి ఒకటర్థమైంది. రాముడిని యుద్ధంలో గెలవడం అసాధ్యమని. అందుకే బలాన్ని పక్కనపెట్టి మోసంతో దెబ్బతీయాలని నిర్ణయించుకున్నాడు. అకంపనుడు రావణుడికి ఒక కుటిలమైన సలహా ఇస్తాడు. రాముడిని యుద్ధంలో ఓడించడం మనవల్ల కాదు, కాని అతనికి ఒక బలహీనత ఉంది. రాముడి ప్రాణం సీత. ఆమెను గనక అపహరిస్తే రాముడు దుఃఖంతో కుంగిపోతాడు. అప్పుడు వాడి నాశనం చేయడం తేలిక అని చెప్తాడు. ఈ కుట్రకు సహాయం చేయమని రావణుడు తన మామ అయిన మారీచుణ్ణి అడుగుతాడు. మారీచుడికి రాముడి శక్తేంటో బాగా తెలుసు. అందుకే రాముడితో పెట్టుకుంటే వినాశనం తప్పదు, నీ చేతిలో చావడం కన్నా రాముడి చేతిలో చావడమే మేలు అని హెచ్చరిస్తాడు. కాని రావణుడి ముందు అతని మాటలు చెల్లలేదు. మారీచుడు ఒక అందమైన బంగారు జింక రూపం దాలుస్తాడు. దాన్ని చూడగానే సీత ఎంతగానో ముగ్ధురాలవుతుంది. ఇది మాయ అని లక్ష్మణుడు ఎంత చెప్పినా వినకుండా ఆ జింక కావాలంటూ రాముణ్ణి అడుగుతుంది. ఆమె కోరికను రాముడు కాదనలేకపోతాడు. ఇక్కడి నుంచే అసలు విషాదం మొదలవుతుంది. అనుకోని పొరపాట్లు, ఒక క్రూరమైన చర్య అన్నీ కలిసి కథను ఒక విషాదకరమైన మలుపు తిప్పుతాయి. రాముడి బాణం తగలగానే ఆ మాయాజింక తన నిజస్వరూపంలోకి రాకముందు అచ్చం రాముడి గొంతుతో, హా సీతా, హా లక్ష్మణ
అని గట్టిగా అరుస్తుంది. ఆ కేకతో ఆశ్రమంలో ఉన్న సీత గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఆ కేక విని భయపడిపోయిన సీత లక్ష్మణుడిని వెంటనే వెళ్ళమంటుంది. ఇది రాక్షసుల మాయ అని లక్ష్మణుడు చెప్పినా ఆమె వినిపించుకోదు. కఠినమైన మాటలతో అతన్ని నిందిస్తుంది. ఇక చేసేదేం లేక అయిష్టంగానే లక్ష్మణుడు అన్నయ్య కోసం వెళ్తాడు. సీత ఒంటరి అవుతుంది. ఇదే అదనుగా సన్యాసి వేషంలో ఉన్న రావణుడు బయటికి వస్తాడు. తన 10 తలల భయంకరమైన నిజస్వరూపాన్ని చూపిస్తాడు. సీతను బలవంతంగా పట్టుకుని తన పుష్పక విమానంలో ఎక్కించుకుని ఆకాశ మార్గాన్న లంకకు బయల్దేరతాడు. అప్పుడొస్తాడు జటాయువు. రాముడికిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి రాముడి రథాన్ని ఆకాశంలోనే అడ్డగిస్తాడు. తన ముసలి వయస్సును కూడా లెక్క చేయకుండా వీరోచితంగా పోరాడతాడు. రాముడి రథాన్ని ధ్వంసం చేస్తాడు. కాని చివరికి క్రూరుడైన రావణుడు తన ఖడ్డంతో జటాయువు రెక్కలను నరికేస్తాడు. అతను ప్రాణాంతకంగా గాయపడి కింద పడిపోతాడు. రాముడు, లక్ష్మణుడు ఆశ్రమానికి తిరిగి వస్తారు. అక్కడ నిశ్శబ్దం. ఆశ్రమమంతా ఖాళీగా ఉంది. సీత లేదు. ఆ ఒక్క క్షణంలో ఆ సోదరులిద్దరికీ తాము సర్వస్వం కోల్పోయామని అర్థమైపోతుంది. సీతను కోల్పోవడం అనే ఆ సంఘటన ఒక రాకుమారుడి గుండెలోని దుఃఖాన్ని, ముల్లోకాలను కాల్చిబూడిద చేయగల మహాక్రోధాగ్నిగా మారుస్తుంది. అది ఒక వ్యక్తిగత విషాదం కాదు, అది ఒక యుగాన్ని మార్చే మహాసంగ్రామానికి నాంది.